గెలిచిన కౌన్సిలర్ ఏం జరిగింది విషయం ఏంటి? అయితే మన మున్సిపల్ ఎన్నికల ముందు నుంచే రమణారెడ్డి గారు ఎంత శాంతియుతంగా ఉన్నా కూడా ఆయనను ప్రూవ్ చేసే ప్రయత్నం షబీర్ గారి వైపు నుండి జరగడం జరిగింది. లేనిపోని ఆరోపణలు చాలా రోజుల నుంచి వాళ్ళ దగ్గర ఏ ఆధారం లేకపోయినా రమణారెడ్డి గారు కాలేజ్ భూములు అమ్ముకున్నారని పదే అదొక దాన్ని అస్త్రంగా చేసుకొని అవినీతి ఆరోపణలు చేసే ప్రయత్నం చేశాను. అయితే ప్రతిసారి కూడా తిప్పికొట్టి దానికి సరైన సమాధానం చెప్తా వస్తున్నారు ఎమ్మెల్యే రమణారెడ్డి గారు. అయితే నిన్నటితో ఆయన ఒక నిర్ణయం తీసుకొని రేపటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఇంటెన్షన్తో రేపు శిశుమందిర్ పాఠశాలలో ఎవరైతే నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారో ఆధారాలు ఉన్న వ్యక్తులందరూ తీసుకొని అక్కడికి రావాలా, లేకపోతే ఆ తర్వాత ఆరోపణలు చేస్తే బాగుండదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి అందరికీ సవాల్ ఇవ్వడం జరిగింది. తర్వాత కార్యకర్తలకు కూడా ఆయన మెసేజ్ పెట్టిండ్రు, ఎవరు రావద్దు, దీన్ని హంగామా చేసే ఒకటి ఎవరు రావద్దు, నేను ఒక్కరినే వెళ్తాను, వెంకటరామరెడ్డి మీకు అందరికీ ఇక్కడే ఉండాలని చెప్పడం జరిగింది సమాచారం. అవును, ఖచ్చితంగా ఎవరు రావద్దని మేము వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టింది కూడా మేము చూపిస్తాం. కావాలంటే స్క్రీన్ షాట్ షేర్ చేస్తాం. నా సొంత సమస్య నేనే క్లోజ్ చేసుకుంటేది. పార్టీకి కానీ కార్యకర్తలకు సంబంధం లేదు, మీరు ఇన్వాల్వ్ కావద్దు, దీన్ని శాంతి భద్రతలకు డిస్టర్బ్ చేయొద్దని క్లియర్గా చెప్పింది. కానీ వెరీ ఇమీడియట్లీ కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని సమాధానం చెప్పే దమ్ము లేక ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లలో వేలాది మంది గారు తరలి రావాలని చెప్పడం எனக்கு ఉద్దేశం ఏంటి? నిజంగానే మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు నోట్ తీసుకొని శిశుమందిర్ పాఠశాలకు రావాల్సింది ఉంది. అంతేగాని అట్లాంటి వాళ్ళు ఎవరు రాలేదు పాఠశాలకి. కార్యకర్తలందరినీ వేలాదిగా రమ్మని చెప్పి గొడవ చేసే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తిని కారు తీసుకుని అతివేగంగా వచ్చి క్యాంప్ ఆఫీస్ మీకు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకోకుండా ఉంటే ఆయన ఏదో దారుణం చేసేటారు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తోపులాట జరిగింది, పెద్ద గొడవ జరిగింది. దీని వెనుక ఉద్దేశం క్లియర్గా పబ్లిక్ అర్థం కావాలి, ఎందుకు ఎవరు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారు. మళ్ళొకసారి ఆరోపణలు చేసే ముందు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే మంచిది. ఎందుకంటే ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేయడం అనేది మీ మూర్ఖత్వానికి నిదర్శనం.